కొడుకు దగ్గర ఏం పోవాలి మనిషి ఎక్కడ తప్పిపోతాడు అనుకుంది అట్లా పోయి నాకు చెప్తుంది మరి మన కుంకుమ పెట్టుకోమన్నా మాట్లాడా అందరికి శనార్థి మక్కల ఇంటికి శ్రీరామ నయానికి వచ్చినాము. తెల్లారి చెట్ల కిందికి వచ్చినాము. మేము అది ఆనాడు నుంచి మాకు చెట్ల కిందికి వెళ్ళాలని ఆ రాముడు వనమాసం వెళ్ళిండు. మేము కూడా అట్లనే వెళ్తున్నాము. మేము అదే పాటిస్తున్నాము. చెట్ల కిందికి వచ్చి బంగారు మసమ్మ గుడి ఈడ ఉంది. మేము ఎప్పుడైనా బోనం చేస్తాము. వాళ్ళ సంతోషం మా సంతోషం మంచిగా నిలిపిస్తుంది బంగారు మసమ్మ. మేము బోనం చేసినా కొద్దిగా మాకు మంచిగా అనిపిస్తుంది. మా కోరిక నెరవేరుతున్నది. మేము ఆ తల్లికి కూడా మేము మంచిగా చేస్తున్నాము. మంచిగా సంతోషంగా అనిపించింది. దేవునికి శాఖ పోసినాం, మంచిగా తాగుతున్నాం. నువ్వు చెప్పిన ఆయన మాలు చెప్తారు సూపర్. వస్తున్నాము, బోనం చేసినాము. కొట్టాలి భయం చూపిస్తాను వచ్చిండు ఇట్లా ఊపవా ఎందుకు చిన్న తాగుతుంది అది బోనం పోతే కింద పడుతుంది. చాలు చాలు ఇక్కడ ఇక్కడ మనిషిని కొంచెం కాదు ఫోటో తీసాకనే అన్నాడు కానీ సరేదా దాని ఫోన్ ఇక్కడ చుట్టూ తిరుగుతుంది. నా తల్లి పార్వతి పదివేలు తల్లి నా తల్లి గంగవ్వ 10,000 తల్లి అది నేర్పినాడా వీరంజనేల అబుద్ధి నేర్పినాడా అబుద్ధ అంజనేల అసలు చెప్పినవాడా
తండ్రి సాంబశివ 10 ఏళ్ళ తండ్రి అక్క ఎల్లళ్ళు 10 ఏళ్ళు అన్నదమ్ముళ్ళు 10 ఏళ్ళు నీకు నా తండ్రి విష్ణుదేవా నా తండ్రి పెంపదేవా నా తల్లి లక్ష్మీదేవా నా తల్లి సరస్వతి 10 ఏళ్ళు నీకు పాదపాదాన 10 ఏళ్ళు నీకు బుట్టల్లో పుట్టి భూలోకమాత 10 ఏళ్ళు నీకు శాంతి కానీ మా కష్టాలు కొన్ని చెప్పుకోవాలి మంచిగా కూర్చో తల్లి మంచిగా కూర్చో నేను చెప్పను నేను 3 కళ్ళు కట్టమన్నా కదనే నా కళ్ళు నీకు నువ్వు చెందిచ్చినవానే గాలి గాలిలా అది ఉన్నది కదనే నీకు ఆ కళ్ళు పట్టించుకోవాలి కదనే మీద కదనే మరి కన్ను ఉన్నదాని మరి చుక్కళ్ళు నీకు భాగం అయితే అని నేను మరీ చెప్తే కదనే దీపం పెట్టినవా నిమ్మకాయలు బోనం పెడతారు తల్లి వచ్చిందండి మీదికి కళ్ళు బాటిల్ ఓదుని అంటే వెళ్తే అనుకో ఏంటిదయ్యా అన్నకే నడిపోతే నీకు నడిపోస్తుంది కాదు